వెల్కమ్ టు ఏఎన్ఎన్. లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో కీలక నియామకాలు. శివధర్ రెడ్డి భద్రతా సలహాదారు, విహెచ్ కు మరో కీలక పదవి. తెలంగాణ రక్షణ సేనకు ఈసీ గ్రీన్ సిగ్నల్. కవిత పార్టీ పేరును అధికారికంగా గుర్తించిన ఎన్నికల సంఘం. ఏపీ 10వ తరగతి ఫలితాల విడుదల. మొత్తంగా 85.25% విద్యార్థుల ఉత్తీర్ణత. ముగిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణ. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రశ్నించిన పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా సేవలు పూర్తి చేసుకుని పదవీ విరమణ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావును బీసీ సంక్షేమ సంఘం, అభివృద్ధి విభాగాలకు ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఈ రెండు నియామకాలు రాష్ట్ర పరిపాలనలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపునిచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేస్తూ ఈసీ ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గత కొద్ది రోజులుగా పార్టీ పేరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ బంజారా హిల్స్లోని కవిత నివాసానికి చేరుకున్న అధికారులు పార్టీ అనుమతి పత్రాలను అందించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, ఇక టీఆర్ఎస్ పార్టీకి అన్ని గండాలు తప్పినట్టేనా ఈసీ డైరెక్ట్గా రంగంలోకి దిగి క్లియరెన్స్ ఇవ్వడంతో? రైట్ లక్ష్మణ, ఏదైతే కవితకి సంబంధించి కూడా ఈసీ గుడ్ న్యూస్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా తెలంగాణలో కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా విక్షాక్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఎప్పుడైతే కవిత పార్టీ పేరును అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలంతా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా టీఆర్ఎస్ పేరును ఏదైతే ఆమోదించకూడదన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈసీకి లేఖలు రాయడం జరిగింది. ప్రధానంగా కవిత ఎప్పుడైతే 25వ తేదీకి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సేనకి సంబంధించి కూడా ఆ పార్టీ పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. ఇప్పుడు ఈసీకి సంబంధించి కూడా ఏదైతే ఈ పార్టీ పేరుకు సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సేనగా ఉన్న పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ రక్షణ సేనగా కూడా ఆమోదం తెలిపింది. ప్రధానంగా ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఆ పేరునే ఖరారు చేసిన నేపథ్యం అయితే కావచ్చు. కాబట్టి మొత్తంగా ఆ రాజకీయ సమీకరణను మారే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇదే టీఆర్ఎస్ పేరుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రక్షణ శాఖ సేనకి సంబంధించి కూడా ఇప్పుడు ఆ పేరును ఈసీ ఆమోద ముద్ర వేసింది. ఆమోద ముద్ర తర్వాత అధికారులతో నేరుగా ఆమె నివాసానికి సంబంధించి కూడా వచ్చి ఆ పత్రాలను కూడా అందజేయడం జరిగింది. దాంతో పాటుగా తన నివాసంలో ఏర్పరచుకున్న పార్టీకి సంబంధించి కూడా అక్కడి నుంచి పార్టీని రన్ చేసేందుకు కూడా అనుమతులు ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ తెలంగాణ రక్షణ సేన అబ్జర్వేషన్ కి సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన నేపథ్యం కావచ్చు. ఇక గతంలో కూడా ఎందుకంటే పదే పదే దీన్ని బీఆర్ఎస్ నేతల అభ్యంతరం తెలుపుతూ వస్తారు. ఎందుకంటే టీఆర్ఎస్ పైన కూడా చాలా వరకు పార్టీలు కలిగి ఉన్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు, తెలంగాణ ఇంటి పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ కావచ్చు. అంటే ఇట్లాంటి పేర్లన్నీ కూడా టీఆర్ఎస్ పైన కలిగి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కవిత సంబంధించి కూడా ఈసీ ఆమోద ముద్ర పడిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇంపాక్ట్ అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ పైన పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా వెళ్తామన్నట్టుగా కూడా ఇప్పటికీ కవిత ప్రకటించింది. భవిష్యత్తులో ఇప్పుడు మరో ఏదైతే వారం రోజులకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పర్యటన చేరిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఒకవైపు టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ చీఫ్ కవిత కావచ్చు, టీఆర్ఎస్ నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన టీఆర్ఎస్ రాష్ట్ర సేనకి సంబంధించి కూడా కింద అబ్జర్వేషన్ సంబంధించిన ఏదైతే అసోసియేషన్ అనే ఆ పేరు గతంలో చిన్నగా ఉండే నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఏదైతే ఆమోదం తెలిపిన ఈ పేరుకు సంబంధించి కూడా అసోసియేషన్ పేరు లేకపోవడం కావచ్చు. మొత్తంగా టీఆర్ఎస్ కి ప్రజల్లో వెళ్లేందుకు, టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లో వెళ్లేందుకు ఇప్పటికీ ఒక వ్యూహంతో ముందుకెళ్లిన కవితకు ఇప్పుడు ఎప్పుడైతే ఆమెకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ ఈసీ చెప్పిన పరిస్థితి అయితే ఉన్నదని చెప్పవచ్చు. లక్ష్మణ, మొత్తంగా ఈ పేరుకు సంబంధించి కూడా మరోసారి బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తారా? ఈసీకి సంబంధించి లేఖలు పంపించే అవకాశాలు ఉంటాయా? మరోసారి ఎలాంటి స్టెప్ తీసుకోబోతా ఉన్నారు? ఇక కవితకు సంబంధించి కూడా ఈ పేరును ఖరారు చేసుకుంటుందా లేదా ఇతర పేరుకి సంబంధించి కూడా ఈసీకి మరోసారి ఆమె అనుమతి కోరుతుందా అనే దానిపైన కూడా క్లారిటీ రావాల్సిందే. లక్ష్మణ, థ్యాంక్ యూ హరీష్. న్యూస్ చూసుకుంటున్నాం. హైదరాబాద్ మెట్రో ప్రస్థానంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచిన మెట్రో ఇకపై పూర్తి స్థాయి ప్రభుత్వ సంస్థగా మారబోతుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 1ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తన స్వాధీనం తీసుకుంది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి సంస్థకు ఉన్న 100% షేర్లను కొనుగోలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం 1,461,047 కోట్ల ఈక్విటీ విలువను చెల్లించి షేర్ల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తుంది. రాష్ట్ర సచివాలయంలో ఇందుకు సంబంధించిన అధికారిక ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో ఈ సంతకాల ప్రక్రియ ముగిసింది.
హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ఎన్టీ ప్రతినిధులు జీకేసేన్ కేవీబీ రెడ్డిలు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఎస్సి ఫలితాలను విద్యాశాఖ అధికారులు కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో మొత్తంగా 85.25% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రతి ఏటలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 87.9% ఉత్తీర్ణత సాధించగా బాలురు 82.68%తో సరిపెట్టుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 96.07% ఉత్తీర్ణతతో దూసుకుపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 57.12% ఉత్తీర్ణతలో వెనకంజలో ఉంది. ఫలితాల విడుదల అనంతరం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పాస్ అయిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించిన ఆయన ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు అస్సలు అధైర్యపడవద్దని ఆయన ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసు విచారణ ముగిసింది. కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్లో సుమారుగా 2 గంటల పాటు పోలీసులు ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఈ విచారణ జరిగింది. విచారణ అనంతరం అంబటి రాంబాబు ప్రభుత్వంపై పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేశారన్న నెపంతో తనను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. ఒకే మాటపై ఇన్ని కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు అంబటి. ఏ కేసు కొత్త కేసులు ఏం కాదు, తను కొత్త కేసు అనుకుంటారేమో. అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళా నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడు పెట్టారో అదే కేసు, కొత్త కేసులు ఏం కాదు, తను కొత్త కేసు అనుకుంటారేమో. అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళా నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడు పెట్టారో అదే కేసు, కొత్త కేసులు ఏం కాదు, తను కొత్త కేసు అనుకుంటారేమో. అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళా నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడు పెట్టారో. ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. గత 2.5 ఏళ్లుగా నగరం ఎంతో మార్పుకు గురైందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో నగరం రూపురేఖలే మారిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు కార్పొరేటర్ మురళి తెలిపారు. ఖమ్మం ప్రజల చిరకాల స్వప్నమైన మెడికల్ కాలేజీ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జ్, ఖిల్లాపై రోప్ వే పనులతో పాటు నూతన మార్కెట్ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సుమారుగా 2,500 కోట్ల రూపాయలతో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా వెల్లడించారు. మొత్తం ఇందిరా మిల్లు అన్నింటినీ కూడా మరి ఇలా పట్టుబట్టి మనకు 3,000 వస్తే ఇంకో 500 ఇల్లు కావాలని చెప్పి మంత్రి గారు తీసుకురావడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండంగా పేద ప్రజలకి ఇందిరా మిల్లు ఇవ్వడం ద్వారా చాలా ప్రజలు మరి ఇది ఒక్కటే నిరంతర ప్రక్రియ. ఇది ఇందిరా మిల్లు అనేది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక్క సంవత్సరంతో కాదు, మళ్ళీ మార్చి ఏప్రిల్లో, ఇప్పుడు ఏప్రిల్ ఉంది, ఏప్రిల్ మేలో మళ్ళీ కొత్తగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ నియోజకవర్గానికి 3,000 ఇల్లు వస్తాయి. అంటే దాదాపు 5 సంవత్సరాలు 15,000 ఇళ్లని ఒక నియోజకవర్గానికి ఇందిరా మిల్లు ద్వారా ప్రభుత్వం కేటాయించిందంటే ఇలా పేద ప్రజలకి మరి ఒక నియోజకవర్గాలు 15,000 ఇల్లు ఇవ్వగలుగుతున్నాం అంటే అది మామూలు విషయం కాదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి మరి ఏదైతే ఉన్నదో ఇలా షాదీ ముబారక్ కానీ, అంటే ముస్లిం మైనార్టీ కానీ, అన్ని ఏదైతే పేద ప్రజలకు అందరికీ, అది SST BC మైనార్టీ అన్ని వర్గాలకు కూడా కళ్యాణ లక్ష్మిని ఇలా ఒక ఖమ్మం నియోజకవర్గంలో దాదాపుగా 2,136 మందికి మేము ఇవ్వటం జరిగింది. అంటే దాదాపుగా 21,38,47,776 రూపాయలని ఒక ఖమ్మం నియోజకవర్గం మీదనే కళ్యాణ లక్ష్మి మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వం రావడానికి ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పిందో అన్ని గ్యారెంటీల్ని మొత్తానికి కూడా ఇవాళ ఉచిత కరెంటు కానీ, అదేవిధంగా ఇందిరా మిల్లు కానీ, అదేవిధంగా ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా సిలిండర్ 500 రూపాయలు కానీ, ఇవన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. ఇవి చెప్పినవి కాకుండా చాలా చెప్పని కూడా చాలా
కుకట్పల్లిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ మాజీ టీఎస్ చైర్మన్ జగన్ పోలీసులను ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్స్ ద్వారా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫేక్ న్యూస్లను క్రియేట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసే విధంగా రేవంత్ సైన్యం అనే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఆర్టికల్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అదే పనిగా ఫేస్బుక్లలో అదేవిధంగా వాట్సాప్లలో షేర్ చేస్తున్నటువంటి పరిస్థితిని గతంలో గమనించడం. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారి మీద గతంలో ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా కొనతం దిలీప్ గారి పైన, కేటీఆర్ గారి పైన, అదేవిధంగా క్రిషన్ గారి పైన, నా పైన, వై సతీష్ రెడ్డి పైన అదే పనిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా కొన్ని ఊరు పేరు లేని ఈ పేపర్లలో వార్తలు వచ్చినట్టుగా వాటిని క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తే దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టానుసారంగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎఫ్ఐఆర్ వరకు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు. కాబట్టి గతంలో క్రిషన్ గారి పైన ఇట్లాంటి వార్త వారి కుటుంబ సభ్యుల ఫోటోలతో సహా ఇట్లాంటి వార్త ఒకటి ప్రచురించినప్పుడు ఆ పోస్ట్ చేసినోని ప్రశ్నించినందుకు గాను ఈరోజు క్రిషన్ గారి మీద మళ్ళా తిరిగి కేసులు బనాయించి జైలుకు పంపించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు లేటెస్ట్గా గతంలో కేటీఆర్ గారి మీద ఒక ఫేక్ అకౌంట్ నుంచి ఇట్లాంటి న్యూస్ వచ్చింది, తర్వాత క్రిషన్ గారి పైన వచ్చింది. మళ్ళీ గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నసీర్ మహమ్మద్ ధీమా వ్యక్తం చేశారు. నగర సుందరీకరణలో భాగంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఆనంద్పేట ఐపీడీ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతర విషయం పరిజ్ఞానం లేకుండా వైసీపీ నేతలు సోషల్ మీడియా ఆర్టిస్టులా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ముఖ్యంగా చిన్న చిన్న సందులు ఉండడంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంట్రాక్టర్లు కూడా వెనుకడుగేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళిద్దరిని బ్రతిమలాడి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని అడిగి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు ఆనందపేట కానీ, ఐపీడీఎల్ కాలనీ కానీ, అలాగే ఇంకా 2 పనులు కలిపి ఈరోజు 1.5 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావడం జరుగుతూ ఉంది. నగరంలో అభివృద్ధితో పాటు ముఖ్యంగా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పూర్తిగా దృష్టి పెట్టారు. నగర సుందరీకరణతో పాటు ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి రాబోయేటువంటి 2 నెలల కాలంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ఈ నగరాన్ని ఒక సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఒక్కొక్క అడుగు ముందుకు సాగుతా ఉన్నాం. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది, చేస్తాం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది ఈరోజు అవాకులు చవాకులు పేలుతూ అసలైనటువంటి మాటలు మాట్లాడుతూ మీడియా ఆకర్షణ కోసం సోషల్ మీడియా ఆర్టిస్టులుగా మారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధేస్తా ఉంది. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఒక మంచి ఆలోచనతో ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో మీరు మాకు చెప్పినటువంటి ఏ కార్యక్రమమైనా తప్పకుండా చేస్తాం. మీ సైకో నాయకుడి ఆలోచనలు తీసుకొని సైకో కార్యక్రమాలు తీసుకుంటే పేద ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఎక్కడైనా తప్పుదారి పట్టించేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం సహించే. రైతుల ఆర్థికాభివృద్ధికి వినూత్న పథకాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఏర్పాటు చేయనున్న మునగ ఆకు ప్రాసెసింగ్ యూనిట్ రైతులకు అదనపు ఆదాయ వరుసగా మారబోతుంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు యూనియన్కు భూమి పూజ చేశారు. మునగ సాగు ద్వారా ఎకరాకు ₹1,00,000 అదనపు లాభం వచ్చేలా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు. రోజు ₹1,00,000తో డోక్రా గ్రూప్ మొదలైనటువంటిది ఈరోజు 30 లక్షల రూపాయలతోనూ కూడా తీసుకునేటువంటి స్థాయికి ఎదిగారు. దేశానికే గర్వకారణమయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డోక్రా మెప్మా. ఈరోజు ఎడ్లపాడు మండలంలో మా ఎంపీ గారు ఈ నియోజకవర్గానికి 3, ఇక్కడ సింగిస్ఖాన్పేట ఏమో మునగాకు ప్రాసెసింగ్ యూనిట్, కట్టుముడివారిపాలెం, బుక్కాపురం, చిలకలూరుపేట టౌన్, ఇవన్నిట్లో కూడా మండలానికి ఒకటి ముందు రోల్ మోడల్గా తీసుకొని చేయటం జరుగుతూ ఉంది.
ఈ తర్వాత ఇది గనక సక్సెస్ అయిన తర్వాత అన్ని గ్రామాలకు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దానికి మా ఆర్ఎం గారు ముందున్నారు. సక్సెస్ రేషియో ఉంటే గ్రామానికి కూడా ఒక యూనిట్ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యంగా ఏంటంటే మునక్కాయలు అమ్ముకోవచ్చు, ఆరోగ్యానికి మంచిది. మునగాకు ప్రాసెసింగ్లో ₹1,00,000 అదనంగా రైతుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1,50,000 ఖర్చు అవుతుంది. ₹1,17,000 సబ్సిడీ ఉంది. రామ్జీ మా ఎంపీ గారు కేంద్రంతో మాట్లాడి ఒప్పించడం జరిగింది. ఎకరాకు 2 సంవత్సరాల మీద 1,17,000 సబ్సిడీ ఉంది. దాని మీదట ఏమవుతుంది, సబ్సిడీ ఉపయోగించుకొని పెట్టిన పెట్టుబడి పోతే ఎకరాకు ₹1,00,000 పైన ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినందువలన మునక్కాయలే అమ్ముకుంటున్నారు ఇప్పటి వరకు. మునగాకు ప్రాసెసింగ్ వస్తే రైతుకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది రైతుకు ఒక రకంగా ప్రోత్సాహం, రైతు ఆదాయాన్ని పెంచడానికి, డ్వాక్రా గ్రూపులకు ఆదాయం పెంచేటువంటి దానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 3 గ్రామాల్లో మండలానికి 1 చొప్పున, నెక్స్ట్ 2 సింగిస్ఖాన్పేట, బుక్కాపురంలో కూడా శంకుస్థాపన చేస్తాం. మాకు మంచి ఆర్ఎం గారు ఉన్నారు. ఆ రోజు